ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, నేటి పాఠం లేవియకాండం 6వ అధ్యాయం మొదటి 7 వచనాలు వినండి. యెహోవా మోషేతో అన్నాడు, ఎవడైనా యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగించబడిన దానిని గూర్చిగాని, తాకట్టు ఉంచిన దానిని గూర్చిగాని, దోచుకొన్న దానిని గురించిగాని తన పొరుగువానితో బొంకిన ఎడల, తన పొరుగువానిని బలాత్కరించిన ఎడల, పోయినది తనకు దొరికినప్పుడు దానిని గూర్చి బొంకిన ఎడల అతడు పాపము చేసి అపరాధి అవుతాడు. కాబట్టి అతడు తాను దోచుకొనిన సొమ్మును గురించి గాని, బలాత్కారము చేత అపహరించిన దానిని గురించి గాని, తనకు అప్పగించబడిన దానిని గురించి గాని, పోయి తనకు దొరికిన దానిని గురించి గాని, దేనిని గురించి అయితే తాను అబద్ధ ప్రమాణం చేశాడో అదంతా మరల ఇచ్చుకోవాలి. ఆ మూలధనమును ఇచ్చుకుని దానితో అందులో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించే దినాన సొత్తుదారునికి ఇచ్చుకోవాలి. అతడు యెహోవాకు తన అపరాధ విషయంలో నీవు ఏర్పరచే వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకుని వద్దకు తీసుకుని రావాలి. ఆ యాజకుడు యెహోవా సన్నిధిలో అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయాలి. అతడు అపరాధి అగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగుతుంది. గమనించండి, 6, 7 అధ్యాయాలలో అర్పణ నియమాలు పొందుపరచబడ్డాయి. ఈ 2 అధ్యాయాలు యాజకుల విధి నిర్వహణకు సంబంధించినవి. బలిపీఠము వద్ద సేవ చేసే యాజకుల పని, వారి పోషణ మొదలైన వివరాలన్నీ ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 3 నుండి 5వ వచనం వరకు ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించడానికి నియమించబడతాడు. అందుచేత అర్పించడానికి ఈయనకు ఏమైనా ఉండడం అవశ్యం. ధర్మశాస్త్రం ప్రకారం అర్పణలు అర్పించేవారున్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండమీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయడానికి జాగ్రత్తపడు అని దేవుని చేత హెచ్చరించబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమైన వస్తువుల ఛాయారూపమైన గుడారమునందు సేవ చేస్తారు. ఇందులో మరొక రహస్యమున్నది. యేసుక్రీస్తు యాజకుడు మాత్రమే కాదు, ఆయనే బలి కూడా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనము నుండి 12వ వచనం వరకు ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఈలాగు చెబుతున్నాడు, బలి అర్పణ నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరాన్ని అమర్చావు. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో మిమ్మును గురించి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను అన్నాను. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదని, అవి నీకిష్టమైనవి కావని చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చడానికే ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పించబడుతున్నవి. ఆ 2వ దానిని స్థిరపరచడానికి మొదటి దానిని కొట్టివేస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించబడము చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ప్రతి యాజకుడు దినదినము సేవ చేస్తూ
పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పిస్తూ ఉంటాడు. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచే ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెడుతూ దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సోదరీ సోదరులారా, ఈ లోకంలో ఈ రోజున ఎన్నో మతాలున్నాయి. ఆచారక్రమం ఎంతో ఎక్కువగా ఉంటుంది. క్రైస్తవంలో కూడా కొందరు ఆచారాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. గాని దేవుడు ఆత్మ. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మనకు పరలోకంలో ఒక ప్రధాన యాజకుడున్నాడు. యేసు ఈ రోజు వరకు మనకు పరిచర్య చేస్తూనే ఉన్నాడు. ఆయన మన కోసం శిలువ మీద చనిపోయాడు, మనలను రక్షించాడు. ఆయన ఆరోహణమై పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఆయనకు మనకు సహవాసమున్నది. అందుచేత మనకు పరలోకంలో ప్రాతినిధ్యమున్నది. ఇప్పుడు 18వ వచనము నుండి, నీవు అహరోనుతో అతని కుమారులతో అను, ఇది దహనబలిని గురించిన విధి. దహనబలి ద్రవ్యము ఉదయము వరకు రాత్రి అంతా బలిపీఠము మీద దహిస్తూ ఉంటుంది. బలిపీఠము మీది అగ్ని దానిని దహిస్తుంటుంది. యాజకుడు తన సన్ననార నిలువుటంగీని తొడుక్కొని తన మానమునకు తన నార లాగును తొడుక్కొని బలిపీఠము మీద అగ్ని దహించే దహన బలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠమునొద్ద దానిని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాళెము వెలుపల ఉన్న పవిత్ర స్థలానికి ఆ బూడిదను తీసుకొని పోవాలి. బలిపీఠము మీద అగ్ని మండుతూ ఉండాలి, ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దానిమీద కట్టెలు వేసి దానిమీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలి అయిన పశువు కొవ్వును దహించాలి. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి, అది ఆరిపోకూడదు. ప్రియ శ్రోతలు, ఈ అధ్యాయంలో పేర్కొనబడిన పాపాలు ఒక పెద్ద జాబితా. పొరుగువాని పట్ల చేయబడిన ఈ పాపాలకు బలి అవసరం. పొరుగువారి పట్ల చేయబడిన పాపం దేవుని ఎడల చేసినట్లే. మత్తయి 7వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువు అన్నాడు, మనుష్యులు మీకు ఏమి చెయ్యాలని మీరు కోరుతారో అలాగే మీరు వారికి చెయ్యండి. ఇదే ధర్మశాస్త్రం, ప్రవక్తల ఉపదేశం. పొరుగువారి పట్ల నమ్మకద్రోహం పాపం. వ్యవహారంలో కాని వ్యాపారంలో కాని నమ్మకద్రోహం గొప్ప నేరం. 2 రాజులు 6వ అధ్యాయం 5వ వచనంలో ఒకడు దూలము నరుకుతూ ఉన్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినది అని మొర్రపెట్టాడు. ఎరువు తెచ్చిన సొమ్మును పోగొట్టి యజమానికి నష్టం కలిగించకూడదు. 1 రాజులు 21వ అధ్యాయం 2వ వచనం నుండి 16వ వచనం వరకు ఆహాబు రాజు నాబోతు ద్రాక్షవనాన్ని అన్యాయంగా ఆక్రమించుకున్నాడు. అబద్ధమాడకూడదు, మోసం చేయకూడదు. నష్టపరిహారం పోగొట్టిన ఆస్తికి పైన 20% చెల్లించాలి. నిష్కళంకమైన పొట్టేలును అర్పించాలి. సామెతలు 14వ అధ్యాయం 9వ వచనంలో అపరాధ పరిహారార్థ బలిని గురించి చెప్పబడింది. యథార్థవంతులు ఒకరియందు ఒకరు దయచూపుతారు. పాపం అంటే ఏమిటో పసికట్టగలిగిన దేవుని బిడ్డలను యేసు ప్రభువు ఎంతో ప్రేమిస్తాడు. దహనబలి అగ్ని ఎల్లప్పుడూ మండుతూనే ఉండాలి. అనగా సాక్ష్యపు గుడారములో అలా మండుతూ ఉంటుంది. ప్రయాణంలో ఉండగా అది జరగదు. గుడారం వేసినప్పుడు మంట రాత్రింబగళ్లు మండుతూనే ఉంటుంది. ఈ అఖండ అగ్ని యేసుక్రీస్తు ప్రత్యేకతను సూచిస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో ప్రభు అన్నాడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకు ఇష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేస్తాను గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. యేసు ప్రభువు ప్రధాన యాజకుడై ప్రార్థించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 10వ వచనం, నావన్నీ నీవి, నీవన్నీ నావి, వారియందు నేను మహిమపరచబడి ఉన్నాను.
యోహాను సువార్త 17:19 ప్రభువు అన్నాడు, వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. యాకోబు బావి వద్ద యేసు ప్రభువు తన శిష్యులతో అన్నాడు, మీకు తెలియని ఆహారము నాకున్నది. రోమాపత్రిక 12:1-2 మనము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. మనలో దేవుని ప్రేమాగ్ని ఎల్లప్పుడూ మండుతూనే ఉండాలి, చల్లారిపోకూడదు. సమూయేలు సౌలు రాజును గద్దిస్తూ అన్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషిస్తాడా? ఆలోచించు. బలులు అర్పించటం కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్ల కొవ్వు అర్పించటానికంటే మాట వినడము శ్రేష్టము. 1 సమూయేలు 15:22-23 మన జీవితాలు ఆయనకు పూర్తిగా సమర్పించబడాలి. మనము ఏమి చెయ్యాలని దేవుడు కోరుతున్నాడు? యోహాను సువార్త 6:9 ఆయన పంపిన వానియందు అనగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచటమే దేవుని క్రియ. యాజకుల దుస్తులను గురించి కూడా దేవుడు ఆజ్ఞాపించాడు. యాజకుని దుస్తులు అతని శరీరమంతా పూర్తిగా కప్పుతాయి. శరీర కార్యాలు దేవునికి అసహ్యం. గలతీ పత్రిక 5:19-20 శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మీకు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేసేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్తున్నాను. ఆత్మఫలము మాత్రమే దేవునికి ఇష్టం. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదీ లేదు. బూడిద ఎత్తిపోసిన తరువాత యాజకుడు బట్టలు మార్చుకుంటాడు. పాపము భయంకరమైన కాలుష్యం. పాపము వాతావరణమంతటినీ కలుషితం చేస్తుంది. దహన బలిపైన సమాధాన బలి ఉంచబడుతుంది. క్రీస్తును విశ్వసించని వారిపైన దేవుని ఉగ్రతాగ్ని ఎల్లప్పుడూ మండుతూనే ఉంటుంది. యోహాను సువార్త 3:36 కుమారుని యందు విశ్వాసముంచేవాడే నిత్యజీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడుగాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. ఇప్పుడు 14 నుండి నైవేద్యమును గూర్చిన విధి ఏమనగా, అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠము ఎదుట దానిని అర్పించాలి. అతడు నైవేద్య తైలము నుండి, దాని గోధుమ పిండి నుండి చారెడు పిండిని, నూనెను, దాని సాంబ్రాణి యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగా వాటిని బలిపీఠము మీద యెహోవాకు ఇంపైన సువాసనగా దహించాలి. దానిలో మిగిలిన దానిని అహరోను అతని సంతతి వారు తినాలి. అది పులియనిదిగా పరిశుద్ధ స్థలంలో తినాలి. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినాలి. దానిని పులవబెట్టి కాల్చకూడదు. నా హోమద్రవ్యములలో వారికి పాలుగా దానిని ఇచ్చి ఉన్నాను. పాప పరిహారార్థ బలివలే, అపరాధ పరిహారార్థ బలివలే అది అతి పరిశుద్ధం. అహరోను సంతతిలో ప్రతివాడు దానిని తినాలి. ఇది యెహోవా హోమముల విషయం. మీ తరతరాలకు ఇది నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమవుతుంది. యాజకుల యొక్క విధులను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. పులిసినది తినకూడదు. బయటి ఆవరణలో దానిని తినాలి. దేవుడు ఉన్నాడు గనుక అది పరిశుద్ధం. మోషే మండుతున్న పొదను చూచినప్పుడు దేవుడు ఏమన్నాడు?
నీ చెప్పులు విడువు, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధమైనది. 2 పేతురు 1:18 రూపాంతరపు కొండను పరిశుద్ధ పర్వతము అని పేర్కొన్నాడు. విశ్వాసులందరూ దీనిని అనుభవించవచ్చు. యేసు ప్రభువు యొక్క పరిశుద్ధ మానవతను బట్టి మనకందరికీ ఈ ఆశీర్వాదం సంక్రమించింది. ఇప్పుడు 19 నుండి వినండి. యెహోవా మోషేతో అన్నాడు, అహరోనుకు అభిషేకము చేసిన దినమున అతడును అతని సంతతి వారును అర్పించవలసిన అర్పణ ఏదనగా ఉదయమున సగము, సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు పెనము మీద నూనెతో దానిని కాల్చాలి. కాల్చిన తరువాత దానిని తేవాలి. కాల్చిన నైవేద్య భాగములను యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పించాలి. అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకము పొందిన యాజకుడు అలాగే అర్పించాలి. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ. అదంతా దహించాలి. యాజకుడు చేసే ప్రతి నైవేద్యము విశేషముగా పేల్చబడాలి. దానిని తినకూడదు. యాజకులు నైవేద్య భాగంలో 10వ వంతు చెల్లించాలి. యాజకుడు పొందిన దానిలో తిరిగి 10వ భాగము చెల్లించాలి. పుచ్చుకున్న వారే ఇవ్వాలి, ఇచ్చిన వారే పుచ్చుకోవాలి. ప్రతి ఒక్కడూ ఇందులో పాలు పొందాలి. ముగింపులో 24 నుండి వినండి. యెహోవా మోషేతో అన్నాడు, నీవు అహరోనుకు అతని సంతతి వారికి ఆజ్ఞాపించు. పాప పరిహారార్థ బలిని గూర్చిన విధి ఏదనగా, నీవు దహన బలి రూపమైన పశువును వధించే చోట పాప పరిహారార్థ బలి పశువులను యెహోవా సన్నిధిలో వధించాలి. అది అతి పరిశుద్ధం. పాప పరిహారార్థ బలిగా దానిని అర్పించిన యాజకుడు దానిని తినాలి. పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినాలి. దాని మాంసమునకు తగిలే ప్రతి వస్తువు ప్రతిష్ఠితమవుతుంది. దాని రక్తములోనిది కొంచెమైనా వస్త్రము మీద ప్రోక్షించిన ఎడల అది దేనిమీద ప్రోక్షించబడిందో దానిని పరిశుద్ధ స్థలంలో ఉతకాలి. దానిని వండిన మంటి కుండను పగలగొట్టాలి. దానిని ఇత్తడి పాత్రలో వండిన ఎడల దానిని తోమి నీళ్లతో కడగాలి. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినాలి. అది అతి పరిశుద్ధం. పాప పరిహారార్థ బలిగా తేబడిన ఏ పశువు రక్తములో కొంచెమైనా అతి పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తము చేయడానికి గుడారములోనికి తేబడుతుందో ఆ బలి పశువును తినకూడదు. దానిని అగ్నిలో కాల్చివేయాలి. సోదరీ సోదరులారా, ఈ హెచ్చరికలన్నీ యాజకులకు ఇవ్వబడినవి. పాప పరిహారార్థ బలి యేసుక్రీస్తు శిలువ మీద చేసిన కార్యం. ఇది దహనబలి చేయబడిన చోటనే అర్పించబడుతుంది. దహనబలి యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం. క్రీస్తు పరిశుద్ధుడు, నిష్కళంకుడు, పాపము నుండి ప్రత్యేకమైనవాడు. ఆయన మనలను రక్షించడానికి సమర్థుడు. కన్యక కన్న శిశువు, రక్షకుడైన యేసు పరిశుద్ధాత్మ వలన జన్మించాడు. పాప పరిహార బలి పరిశుద్ధమైనది. ఎందుకనగా యేసుక్రీస్తు పాపరహితుడు. అయితే ఆయన మన కోసమై పాపముగా చేయబడ్డాడు. మన పాపములే ఆయనను చంపేశాయి. ఆయనను చంపింది లోకములో అందరి పాపములు. ఆయన స్వచ్ఛందంగా మన కోసం చనిపోయాడు. నీవు నేను పాపులమై ఉండకపోతే ఆయనను ఎవ్వరూ చంపలేరు. అందరము పాపులము. అందరూ కలిసి ఆయనను చంపారు. సోదరీ సోదరులారా, దొంగతనం అనేక విధాలు. ఒక వ్యక్తి దగ్గర ఉన్న వస్తువును దొంగిలించటం మాత్రమే కాదు. ఎవరో పారేసుకున్న వస్తువు నీకు దొరికింది, అది నీవు దాని యజమానికి ఇవ్వలేదు, అది దొంగతనమే. ఎవరిదో ఎరువు తెచ్చుకున్నావు, అది తిరిగి ఇవ్వను పొమ్మంటున్నావు, అది దొంగతనమే. ఇవన్నీ దేవుని పట్ల చేసే పాపాలవుతున్నాయి. ఆ వస్తువు యొక్క యజమాని వద్దకు వెళ్లి నీ పాపాన్ని ఒప్పుకొని ఆ వస్తువు తిరిగి ఇచ్చేయాలి. దేవుని ఎదుట నీ పాపాన్ని ఒప్పుకోవాలి. ఈ అధ్యాయంలో 12, 13 వచనాలు మనకెంతో
భక్తిభావాన్ని ఉపదేశిస్తున్నాయి. పరిశుద్ధమైన అగ్ని మండుతూ ఉండాలి. ఈ మంటను ఆరంభించినవాడు దేవుడు. ఇది ఆయన నిత్య సన్నిధికి సంకేతం. దేవుని అగ్ని విశ్వాసులందరిలో ఎడతెగక ప్రజ్వరిల్లుతూనే ఉండాలి. అంకిత భావంతో దైవ సేవ చెయ్యాలి. దేవునితో సహవాసం మానకూడదు. సోదరీ సోదరులారా, ముగింపులో హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4-6 వచనాలు మీతో పంచుకుంటాము. ఈ వచనాలను మీ హృదయాలపై ముద్రించుకోండి. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై తప్పిపోతే అట్టి వారిని మరలా నూతన పరచటం అసాధ్యం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన దేవా, నీవు మాకు అనుగ్రహించిన నీ పరిశుద్ధ లేఖనములలో పరిశుద్ధ జీవితాన్ని గురించి అనేక విధాలుగా ప్రబోధాలు చేస్తున్నావు. ఈ రోజున మేము నేర్చుకున్న పాఠాలు పరిశుద్ధతకు సంబంధించినవి. మా అనుదిన జీవితంలో పరిశుద్ధమైన క్రియలు, పరిశుద్ధ వైఖరి, పరిశుద్ధమైన ఆలోచనలు మాకు అనుగ్రహించు దేవా. ఈ రోజు పాఠములో మీరు మాకు సూటిగా చెప్తున్నారు, మా జీవితంలో అపవిత్రమైనది ఏదీ ఉండకూడదు. మేము ప్రత్యేకించబడిన వారము. అట్టి ప్రత్యేకతా భావం మాలో మీరు కలిగించారు. మమ్ములను మేము ఇహలోక సంబంధమైన మాలిన్యము నుండి ప్రత్యేకించుకొని బ్రతకడానికి నేటి పాఠమును మా ఆత్మల నిమిత్తమై ఆశీర్వదించుమని, మహిమ పొందుమని మమ్ములను మేము ప్రేమగల మీ దివ్యహస్తములకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.